మీ హృదయాన్ని దేవునికి అర్పించండి. ఎందుకనగా మనం ధన్యులము. మన కొరకు మనం ప్రాణము పోగొట్టుకుంటే మనము ఏది ప్రయోజనము? దేవుడి కొరకు నీ ప్రాణము పోగొట్టుకుంటే అది ప్రయోజనం. వాక్యం సెలవిస్తున్నది. నీ సంపాదనతో సంపాదించుకుని నీ ప్రాణము పోగొట్టుకుంటే అది ఏమవుతున్నది? ఎవరి దగ్గర నీ సంపాదన ఏమున్నది? ఏమంది కాదు. కానీ పరమున్న సంపాదన కొరకు నీ హృదయాన్ని దేవునికి అర్పించుకున్నప్పుడు నువ్వు ఫలించబడతావు, నువ్వు అభివృద్ధి పడతావు. ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకి ఎత్తుదాం. దేవునికి ఒక్కసారి నీ హృదయపూర్వకంగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది ధనమున్న వారు, ఎంతో మంది అధికారులు కూడా వాళ్ళ ప్రాణములు కాపాడగలిగిన స్థితిలో ఉన్నారు. కానీ మనము దేవుడి యందు ఉండి ఆ స్థితిలో ఉండి మనము ఎంతగానో ఎంత అభివృద్ధులమయ్యామంటే ఈ కృపను మనకి ఉన్నది కనుక అనేక మంది కృపలే. ఈ కృపను పొందిన నీవును బట్టి దేవుడు స్థితించు. ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవుడు 10,000 మంది తోటలో పొగబడుతున్నవాడు అతి సుందరుడు దమనవర్ణుడు దేవుడు మనకు కలిగి ఉన్నాము. ఈ లోకంలో ఎవరు కలిగినట్టు దేవుడిని కలిగిన నువ్వు మౌనంగా ఉండకూడదు. అవును ప్రభువా, ఈ 2024 కనిపిస్తేనేమో కానీ ఈ 2020 అయినప్పటికీ సమస్తం నూతనమైనట్టుగా నేను నూతన పరచబడదు కాదని ప్రతి ఒక్కరు ఆరాధన చేసుకుందాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, అవును కదా. మన దేవుడు మంచి దేవుడు, మన చింతలన్నీ తీర్చే దేవుడు. ఈ లోకంలో మనం ఎవరికి చెప్పకుండా కానీ అది తీర్చలేని వారు కానీ మన దగ్గర మనం వెళ్ళగానే నీ చింతని సమాధాన పరిచిన దేవుడు మన ఆరాధించుకుంటాం. నీ మంచి సంతోషము ఎక్కడ ఉండదు కానీ ఈ లోకంలో ఎక్కడ దొరికిన సంతోషం ఇచ్చిన దేవుడు మన దేవుడు. దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా.
కానీ మన కన్న తండ్రి దేవుడైన ఒక ప్రేమను ఎక్కడ విడిచిపెట్టలేదు. నువ్వు ఒక్కరితో వెంబడించిన ప్రేమ, నువ్వు కాదని ప్రేమలో ప్రేమ, మనం ఆరాధించిన ప్రేమను మనం ఆరాధించడానికి మా చింతలన్నీ తీరిన ప్రభువా, గొప్ప దేవుని మేము కలుగున్నామయ్యా. ఈ లోకంలో ఎంతో మంది కలిగి లేని దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం ప్రభువా. మేము పిలిస్తే పలికే దేవుడు ప్రభువా. మేము బాధపడితే నువ్వు నేను వార్చలేని వాడు. మా చెంతకు చేరే దేవా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ యొక్క శుక్రవారం దినాన నీ
నీ సన్నిధిలో ఈ రీతిగా మేము ఆరాధించుకుంటున్నామంటే కేవలం నీ కృప, నీ ప్రణాళిక ప్రభు. నీ చిత్తము లేనిది, నీ ఉద్దేశం లేనిది నీ సన్నిధిలో నిలవచాలలేదు ప్రభు. నిర్వహించున్నామంటే కేవలం నీ కృపయే. అందుని బట్టి నీకు ధన్యతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎంతమంది అయితే ఇక్కడ హృదయపూర్వకముగా ఆత్మతోనూ శక్తితో ఆరాధించాలనుకున్నావు. ఈ యొక్క పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు. ఇదిగోనయ్యా, గడిచిన సంవత్సరం అంతా కాల్చి వచ్చినావు. ఇదిగో నూతన సంవత్సరం కట్టబోచున్నామయ్యా. మేము నూతన మాయలుగా నీ సంవత్సరంలో గట్టుకు కృపణ దయచేయాలి. ఇదిగో ఇంతవరకు పసుల వల్ల ఉన్నామేమో, ఇప్పుడు ప్రభా నీ బిడ్డల వలె, నిన్ను పోలు వలె మేము నడిచినడు, నీ మాట్లాడి చూచినడు ప్రభు నీ రూపమై కనిపించాలి ప్రభు. అటు సువార్తగా మనందరం మార్చుదురు గాక. నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు ఈ కొద్దిపాటి ఆరాధనను మీకు సమర్పించుకుంటూ మీకు వాడు రక్షకుడు నాజరేయుడైన యేసు క్రీస్తు వారి పేరట ఈ కొద్ది ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి.